బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం బూరుగుపల్లిలో మొక్కలు నాటి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని ప్రమాణం చేశారు. కేసీఆర్ హరిత సంకల్పాన్ని సదా కొనసాగిస్తామన్నారు. గౌరవ ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇప్పుడే ఒక మొక్క నాటాను. ఇంకొక 2 మొక్కలు కూడా నాటుతాం. ఇక్కడ ఉన్న అందరం కూడా మనిషికి ఒక 3 మొక్కల చొప్పున నాటుతున్నాం. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త అయినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొందాం. మరి గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో హరితహారం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభం చేసుకుని ఒక గ్రీన్ తెలంగాణగా, ఒక పచ్చ తెలంగాణగా భావి తరాలకు ఆక్సిజన్ ను అందించాలి. భావి తరాల యొక్క భవిష్యత్తు కొరకు మొక్కలు నాటి తద్వారా పల్లెలలో కూడా పల్లె ప్రగతి కార్యక్రమాలలో హరితహారం కానీ, తర్వాత పార్కులు కానీ ఎన్నో రకాలుగా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇదంతా కూడా ప్రాణవాయువు, సమస్త జీవకోటికి ప్రాణవాయువుని ఇచ్చేది వృక్షమే గనక, చెట్లే గనక అంత గొప్ప కార్యక్రమాన్ని ఆనాడు ప్రారంభించారు. మరొకసారి తెలంగాణ బాపు, తెలంగాణ రాష్ట్ర పిత అయినటువంటి ఈ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ గారికి శిరస్సు వంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.